ఎంత వద్దనుకున్నా సుశీల, జయంతి, శ్రీలక్ష్మి, దుర్గ అందాలను ఊహల్లో ఊహించుకుంటూ ఉండేవాడిని. ప్రతిరోజూ రాత్రిపూట ఇదే పని. అలా మరికొన్ని రోజులు అయింది. ఒకరోజు ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక వర్షం వచ్చే సూచనలు కనిపించాయి. నేను బయటికి అలా చూస్తూ వాతావరణంలో మార్పులు గమనిస్తూ ఉన్నాను. ఇంతలో నా ఫోన్ రింగ్ అయింది. చూస్తే శేఖర్. హలో శేఖర్. సార్, నేను ఆటో బాడుగ ఉంటే వేరే ఊరికి వచ్చాను. ఇక్కడ బాగా వర్షం పడుతుంది. నేను ఇక్కడే వర్షంలో ఇరుక్కుపోయాను. అది కాకుండా చాలా వాగులు వచ్చాయి. ఆటోను దాటించడం లేదు. ఇదే విషయం ఇంట్లో చెప్పుదామని ఫోన్ చేస్తే ఫోన్ పనిచేయడం లేదు. ఏమనుకోకుండా ఒక్కసారి జయంతికి ఫోన్ ఇస్తారా సార్? సరే శేఖర్, నువ్వు అలాగే లైన్లో ఉంటావా? మళ్ళీ చేస్తావా? లేదా నేను ఇంటిదగ్గరకు వెళ్ళాక చేయమంటావా? మీరు ఇంటిదగ్గరికి వెళ్ళాక చేయండి సార్. ఓకే శేఖర్, వెయిట్ చేయి, నేను అక్కడికి వెళ్ళాక చేస్తా అంటూ తను ఇంటివైపు బయలుదేరాను. నేను వర్షం పడదులే అనుకోని ఇంటినుంచి బయటకు రాగానే వర్షం జోరుగా కురిసింది. నేను శేఖర్ ఇంటికి వెళ్లేసరికి చాలా వరకు తడిసిపోయాను. వెళ్ళి తలుపు కొట్టగానే తను భర్త వచ్చాడు అనుకుని తలుపు తీసింది జయంతి. తలుపు తీసిన జయంతి నన్ను చూసి ఆశ్చర్యంతో ముందుకు వేయాల్సిన అడుగు వెనక్కి వేసి చీర కొంగు కప్పుకుని, సార్ మీరా? ఏంటి ఈ సమయంలో ఇలా వచ్చారు? ఆయన లేడు సార్, ఇంకా రాలేదు. కొంచెం భయంతో చెప్పింది. అదే విషయాన్ని నీతో చెప్పడానికే నేను వచ్చాను. శేఖర్ ఫోన్ చేశాడు. నీ ఫోన్ పనిచేయడం లేదని నాకు చేసి నీతో మాట్లాడించమన్నాడు అంటూ జేబులో నుంచి ఫోన్ తీసి కాల్ చేసి మాట్లాడమని జయంతికి ఇచ్చాడు. ఏం జరిగిందోనని కొంచెం భయంతో మొబైల్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుని హలో అంటూ వెళ్లి టవల్ ఇచ్చి తుడుచుకోమని సైగతో ఇచ్చి శేఖర్తో మాట్లాడుతుంది. జయంతి ఫోన్ మాట్లాడుతుంటే కృష్ణ ఇల్లు మొత్తం పరిశీలనగా చూశాడు. ఆ ఇల్లు చూస్తుంటే పెద్దగా సామానులు ఏమీ లేవు. ఏదో కొత్త కాపురం పెట్టినట్లు తెలుస్తోంది కాని చాలా సింపుల్గా ఉంది. ఒక బెడ్రూమ్, వంటరూమ్, హాల్. శేఖర్ తనకు కలిగిన ఇబ్బంది గురించి ఫోన్లో మొత్తం జయంతికి చెప్పేశాడు. ఫోన్ మాట్లాడటం అయిపోయాక చాలా థాంక్స్ సార్, ఇంతవానలో శ్రమ అనుకోకుండా వచ్చినందుకు అంటూ మొబైల్ ఇచ్చింది. ఇదివరకు ఉన్న భయం ఇప్పుడు తనలో కనిపించలేదు. అయ్యో పర్వాలేదులే, శేఖర్ నాకు చాలా విధాలుగా సహాయపడుతుంటాడు. తను చేసే సహాయానికి నేను చేసింది చాలా చిన్న విషయం. ఇంతవానలో మీరు రావడమే గొప్ప సార్. కూర్చోండి సార్, టీ తెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది. తను అలా వయ్యారంగా నడుచుకుంటూ వంటగదిలోకి వెళ్తుంటే ఆ నడుము ఊపుడు చూసిన నాకు పిచ్చెక్కింది. బయట వాతావరణం చాలా చల్లగా ఉంటే నా బాడీ మొత్తం వేడిగా ఉంది. ఈ వేడికి కారణం జయంతి. కాని తన వినయం, విధేయత చూస్తుంటే తప్పుగా ఆలోచిస్తున్నానా అనిపిస్తుంది. కాని తన అందం మాత్రం నన్ను పిచ్చివాడిని చేస్తుంది. తన అందాలను నా సొంతం చేసుకోవాలంటే ముందు తన అభిమానం పొందాలి, తర్వాత తన పక్కన పండాలి. అలా కాకుండా తొందరపడితే మొదటికే మోసం వస్తుంది. తను నుంచి నేను ఎలా ఇంప్రెస్ పొందాలని ఆలోచనలో పడ్డాను. లోపలికి వెళ్లిన జయంతి మనసులో ఇంతవానలో శ్రమ అనుకోకుండా వచ్చిన అతని గురించి మొదటగా తప్పుగా ఆలోచించాను. చాలా మంచివాడిలా ఉన్నాడు. అయినా లోకంలో అందరూ ఒకేలా ఉండరు, కొందరు మంచివాళ్లు కూడా ఉంటారు అంటూ టీ కలుపుకొని తీసుకెళ్ళింది. కృష్ణ మనసులో ఉన్న మర్మం ఏమిటో తనకు తెలియదు పాపం. టీ తీసుకోండి సార్ అనే పిలుపుతో కళ్లలోకి కళ్ళు పెట్టి సూటిగా చూశాడు. జయంతి కళ్లలో ఏదో ఆకర్షణ తనను కట్టిపడేసింది. లేత చిగురుటాకులా వణుకుతున్న పెదాలను చూసేసరికి మనసులో తెలియని ఫీలింగ్ కలిగింది. తనకు తెలియకుండానే మనసులో చలనం పుట్టింది. అమాంతం రెండు చేతుల్లో తన తలను పట్టుకుని ఆ లేత పెదాలను మునిపంటితో పట్టుకుని పెదాల్లో దాగిన మధురామృతాన్ని జురుకోవాలనేంత కోరిక కలిగింది కాని కంట్రోల్ చేసుకుని టీ తీసుకున్నాడు. కళ్ళెదుట అజంతా శిల్పం మెదులుతుంటే టింగు టింగుమంటూ ఎగురుతున్న ఆలోచనలని కంట్రోల్ చేయడానికి అవస్థ పడుతున్నాడు. జయంతి మాత్రం నార్మల్గా తనకు టీ ఇచ్చి తిరిగ వంటింట్లోకి వెళ్ళింది. జయంతి, 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 నన్నెందుకు నీ అందంతో ఇంత పిచ్చివాడిని చేస్తున్నావు? ఊరించే నీ పెదాలపై గాగంగా ముద్దు పెట్టే రోజు ఎప్పుడు? గుమ్మడికాయల్ని నలిపేది ఎప్పుడు? దూరదూర జామపండ్లుని పీల్చి పిప్పి చేసేది ఎప్పుడు? నీలోని ప్రతి అణువణువును పొందాలటే నీకోసం ఎన్ని రోజులు అయినా వేచి ఉంటాను. కాని పొరపాటున కూడా తొందరపడి నిన్ను దూరం చేసుకోను. ఇలా నా ఊహల్లో ఉండగా వంటగదిలో నుండి వస్తున్న జయంతి నడుము మీద మడత చూసేసరికి ప్రవాహం మొదలైంది.
నేను ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఈ చల్లని వాతావరణానికి తన వెచ్చటి కోగిలి కోరుకుంటుంది. అదే జరిగితే బలవంతంగా తనను ఏమైనా చేయొచ్చు. అలా జరిగితే తన దృష్టిలో నేను ఒక చెడ్డవాడిని అవుతాను. ఇదే విషయం శేఖర్కి చెప్పితే ఇన్ని రోజులు నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చినవాడు నన్ను చీదరించుకుంటాడు. ఈ అందం నా సొంతం చేసుకోవాలంటే ఇలా జరగకూడదు. ముల్లును ముల్లుతో తీయాలి. తన ప్రేమను ప్రేమతోనే గెలవాలి. అలా జరగాలంటే నన్ను నేను కంట్రోల్ చేసుకుని తనకు నచ్చిన విధంగా నడుచుకోవాలి. నేను వెళ్ళొస్తాను అంటూ లేచాడు. అయ్యో సార్, బయట చూడండి, వర్షం ఎలా పుడుతుందో. తడిచిపోతారు. ఆల్రెడీ తడిచిపోయాను కదా, మళ్ళీ తడిచినా ఏమీ కాదులేండి. అయ్యో, కాసేపు ఉండి వర్షం తగ్గాకనే వెళ్ళండి సార్. పర్వాలేదు అంటూ వెళ్ళిపోతుంటాడు. ఇంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. చూస్తే శేఖర్. చెప్పు శేఖర్. సార్, అక్కడే ఉన్నారా? ఇంటికి వచ్చేశారా? లేదు శేఖర్, ఇక్కడే ఉన్నాను. ఒకసారి జయంతికి ఫోన్ ఇవ్వండి సార్. సరే అంటూ జయంతికి ఇచ్చాడు. ఇచ్చి తననే చూస్తున్నాడు. తను మాత్రం ఇదేం పట్టించుకోకుండా శేఖర్తో మాట్లాడుతుంది. మాట్లాడటం అయిపోయాక మొబైల్ తనకు ఇచ్చింది. మొబైల్ తీసుకుంటూ తనలో కొంచెం బాధను గమనించాడు. ఏమైంది శేఖర్? ఏమంటున్నాడు? అక్కడ వర్షం ఆగడం లేదంటా. రావడం కుదరదు. ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అయ్యో, మరీ ఎలా? ఆయన వదిలి ఇప్పటివరకు ఎప్పుడు లేను సార్. ఎంత పని ఉన్న రాత్రికి ఇంటికి వచ్చేవారు. ఇప్పుడు ఆయన అక్కడ ఎలా ఉన్నాడో ఏమో. ఆయన లేకుండా ఒంటరిగా ఉండాలంటే ఎలాగో ఉంది. ఏం భయపడకండి, శేఖర్కు ఏమీ కాదు. ఒక పని చేయండి, మొబైల్ నీతోనే పెట్టుకోండి. తనతో మాట్లాడుతూ తన గురించి తెలుసుకోండి. అయ్యో సార్, వద్దులెండి. పర్వాలేదు, నాకు ఇంట్లో ఇంకో మొబైల్ ఉంది. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది కలిగిన నా నెంబర్ ఇందులో ఉంది, నాకు కాల్ చేయండి అంటూ తనకు ఫోన్ ఇచ్చి తన నెంబర్ చూపించాడు. నిజంగా తన మనసులో అక్కడ నుంచి వెళ్లాలని లేదు. కాని ఉంటే ఎలాంటి అనర్థాలు జరుగుతాయోనని భయం. అనుకుంటూ నిరుత్సాహంగా వెళ్తుంటే బయట అడుగు పెట్టబోయాడో లేదో ఉరుములు మెరుపులతో వర్షం మరీ ఎక్కువ అయింది. జోరుగా గాలి వీస్తోంది. అయ్యో సార్, బయట వర్షం చూడండి, ఎక్కువ అయింది. మీరు ఇలాంటి సమయంలో బయటికి వెళ్లడం మంచిది కాదు సార్. నిజంగా ఆ ఉరుములు మెరుపులు చూస్తుంటే వెళ్లడం సేఫ్ కాదనిపించింది. ఇక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. వర్షం తగ్గాకనే వెళ్ళండి సార్. నా మాట వినండి సార్. తన ఎంతో ఆప్యాయంగా అడిగేసరికి ఇక కాదనలేకపోయాడు. తిరిగ సోఫాలో కూర్చున్నాడు. చాలా థాంక్స్ నా మాటకు విలువ ఇచ్చినందుకు. మీరు అలాగే కూర్చోండి, వంట చేస్తాను. మీరు కూడా ఇక్కడే భోజనం చేద్దురు. ప్లీజ్ సార్, కాదనుకండి అంటూ మొబైల్ తిరిగి తనకు ఇచ్చి వంట చేయడానికి వెళ్ళింది. అలా జయంతి అటూ ఇటూ తిరుగుతూ ఉంటే చేస్తూ తన ఒంపు సోంపులతో పిచ్చెక్కిస్తుంది. వంట చేస్తున్న బిజీలో పడి తన పైట చెరిగిపోయిందనే విషయం కూడా గమనించలేదు. ఆ చెరిగిన పైట చాటు అందాలు కనువిందు చేస్తున్నాయి. మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అలా అని కళ్ల ముందు అజంతా శిల్పాన్ని చూడకుండా ఉండలేకున్నాడు. జయంతి మనసులో ఇలాంటి ఆలోచనలు ఏమీ లేవు. ఒక మంచి వ్యక్తిత్వం గల మనిషికి వంట చేస్తున్నాను అనే ఆలోచన తప్ప. అలా వంట చేస్తూ అప్పుడప్పుడు అలా ఒక చిరునవ్వు తనపై విసురుతుంది. ఆ నవ్వుకి వేరే రకాల ఆలోచనలు కృష్ణలో కలుగుతున్నాయి. ఇంతలో ఒక గట్టి ఉరుముతో శబ్దం వచ్చి కరెంట్ పోయింది.